ప్రెగ్నెన్సీ వచ్చాక హస్బెండ్ వైఫ్ కలవచ్చా అని చాలా మంది కామన్‌గా డౌట్ అడుగుతూ ఉంటారు. సో, చాలా మందికి డౌట్ ఉంటుంది. అడగడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది అడుగుతూ ఉంటారు. సో, దీని గురించి ఈరోజు క్లారిటీగా మాట్లాడుకుందాం. సో, మనకి ఉన్న సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం చూసుకుంటే ప్రెగ్నెన్సీ టైంలో హస్బెండ్ వైఫ్ కలవడానికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అనేవి లేవు. సో, హస్బెండ్ వైఫ్ కలిసిన దాని వల్ల ప్రెగ్నెన్సీకి ఏదైనా ప్రాబ్లమ్ అవ్వడం కానీ, ముందుగా పెయిన్స్ రావడం గానీ, డెలివరీ అవ్వడం కానీ, ఇంకేదన్నా అవ్వడం ఎటువంటి రిస్క్ అనేది మనకి ఇప్పటి వరకు ఉన్న ఎవిడెన్స్ ప్రకారం అయితే చూసుకుంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్‌లీ సేఫ్ అండ్ హస్బెండ్ వైఫ్ కలవడానికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. బట్ కొన్ని సందర్భాల్లో మాత్రం హస్బెండ్ వైఫ్ కలవద్దని మేమే చెప్తూ ఉంటాం. సో, ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఏదైనా కొంచెం బ్లీడింగ్ కనిపించినా, మనకి మాయ కిందకున్నట్టుగా స్కాన్‌లో ఎటువంటి సూచన అయినా ఉన్నా, లేదా కొంచెం ఉమ్మనీరు కారుతుంది అన్న డౌట్ మనకున్నా, సో, ఇలాంటి సందర్భాల్లో మాత్రం రెస్ట్రిక్షన్ అనేది చెప్తూ ఉంటాము. సో, అలా అయితే మరి ఏ నెల వరకు సేఫు, పలానా నెల వరకే కలవచ్చా, లేకపోతే త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ హస్బెండ్ వైఫ్ కలవచ్చా అనే దానికొస్తే, మనకున్న సైంటిఫిక్ డేటా ప్రకారం చూసుకుంటే ఏ మంత్‌లో అయినా కలవచ్చు. డెఫినెట్‌లీ దాని వల్ల ఇబ్బందయితే ఏమీ లేదు. బట్ యూజువల్లీ మనకి యాస్ ఎ డాక్టర్ మేము యూజువల్‌గా లాస్ట్ ఫ్యూ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కలవకుండా ఉంటే బెటర్ అని మేము చెప్తూ ఉంటాం. ఎందుకంటే హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఈ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మనకి లేబర్ పెయిన్స్ సెట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి లాస్ట్ ఫ్యూ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అదే 35 వారాలు దాటిన దగ్గర నుంచి కలవకుండా ఉంటే బెటర్ అని మేము యూజువల్లీ సజెస్ట్ చేస్తూ ఉంటాము. రెండోది మనకి ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ బేబీ పెరిగే కొద్దీ, బేబీ బంప్ పెద్దగా అయ్యే కొద్దీ కలవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి లాస్ట్ ఫ్యూ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ డెఫినెట్‌లీ ఇంటర్‌కోర్స్ అనేది అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. సో, మరి సేఫ్ అంటున్నారు, మరి దీనివల్ల ఇబ్బందేమీ కాదా అంటే హైజీన్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ మరీ విగరస్‌గా, రఫ్‌గా మరి ఇంటర్‌కోర్స్ అయినప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటాము. హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావడానికి కూడా ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. ఇన్ఫెక్షన్స్ వస్తే మనకి ఎర్లీ లేబర్ అవ్వడానికి కానీ, లేకపోతే అబార్షన్స్ అవ్వడానికి కానీ ఛాన్సెస్ అనేవి ఎక్కువగానే ఉంటుంది. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎంత మటుకు మీరు హైజీన్ మెయింటైన్ చేసుకోగలుగుతారు, ఎంత మటుకు ఇన్ఫెక్షన్ రాకుండా మీరు ప్రికాషన్స్ తీసుకోగలరు అనేది చూసుకుంటే డెఫినెట్‌లీ హస్బెండ్ వైఫ్ కలవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ ఆఫ్ కోర్స్ మీకేమాత్రం బ్లీడింగ్ అయినా, లేకపోతే మీకు స్కాన్‌లో మాయ కిందకుందని మీకు రిపోర్ట్‌లో ఉన్నా, లేదా ఉమ్మనీరు కారుతుంది అని ఏమాత్రం డౌట్ ఉన్నా డెఫినెట్‌లీ మీ డాక్టరే మీకు హస్బెండ్ వైఫ్ కలవకూడదని సజెస్ట్ చేస్తారు. అప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది.